శరీరం నువ్వు కాదు, మనసు నువ్వు కాదు, నీ పేరు నువ్వు కాదయ్యా, అది తల్లిదండ్రులు పెట్టినది. మరి ఎవరు నువ్వు? శరీరం మనసు కాకుండా నువ్వు ఎవరైంది తెలుసుకున్నావంటే నీ జీవితంలో ప్రశ్నలే పుట్టవు, సమాధానాలు అవసరము లేదు. ఇక ఈ లోకంతో నీకు ఎలాంటి సంబంధము ఉండదు. ఈ బంధాలు అన్నీ కూడాను విచ్ఛిన్నమైపోతాయి. ఎందుకంటే అన్నీ ఈ నేనుకే ఉండేది. ఆ నేనుకున్నందువల్ల పగులు ఇన్ని తిప్పలు పడుతూ ఉండము. గాఢంగా నిద్రపోతే ఏంది లేదు. ఏవి సత్యం అనుకున్నామో, ఏవి బంధించినాయో గాఢంగా నిద్రించినప్పుడు అన్నీ మాయమైపోయినాయి. నువ్వు మాయం చేసినావా? అది సహజంగా జరిగింది కదా. కాబట్టి సహజంగానే పగలు కళ గాఢ నిద్ర, పగలు కళ గాఢ నిద్ర ఇవి సహజంగా జీవితమంతా కొనసాగుతుంటాయి. అదేవిధంగా మన లోపల గుండె సహజంగా ఆడుతూ ఉంది, రక్త ప్రసరణ సహజంగా జరుగుతూ ఉంది, వెంట్రుకలు సహజంగా పెరుగుతున్నాయి, గోర్లు సహజంగా పెరుగుతున్నాయి, లోపల అన్నీ సహజంగా పనిచేస్తున్నాయి. నీ ప్రయత్నం ఏమైనా లోపల ఎక్కడ ఏమైనా ఉందా? లేదు. నీ ప్రయత్నం లేకున్నా సహజంగా జరుగుతున్నాయా లేదా? కాబట్టి అన్నీ సహజంగా ఉన్నప్పుడు నువ్వు సహజంగా ఎందుకు ఉండకూడదు? కాబట్టి నువ్వు సహజంగా లేనందువల్ల నీకు కష్టాలు, బాధలు, భయము, మోసము, కుట్రలు, కుయుక్తులు ఎన్ని అనర్థాలు కావాలనో అన్నీ వచ్చి చేరుతాండవు. ఎందుకు? అసహజంగా తయారవుతాండవు. సహజత్వం అనేటువంటిది ఉంటే అది దైవత్వం కిందికి వస్తుంది. ఎందుకంటే దైవానికి శరీరం లేదు, మనసు లేదు, లోకం లేదు, ఏం లేదు. అయినా అది ఉంది, నడిపిస్తూ ఉంది. అదే మనలో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సహజం అనేటువంటిది సహజంగా ఉన్నట్లయితే ఇక ఏ సాధన లేదండి.